ఈ వారం మీనరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే వ్యాపార రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. విద్యారంగం వారికి బాగుంటుంది. అలాగే కళారంగం వారికి, వైద్య రంగం వారికి, ఇతర రంగాల వారికి కూడా మేలైనటువంటి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాగించి తద్వారా విజయాలు పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. శనిగ్రహం, బుధగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ఏర్పడుతుంది. దశ అంతర్దశలు బాగున్నప్పుడు ఇది ప్రబలమవుతుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికే చేపట్టేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణ ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపచేస్తుంది, అనుకూలతని పెంపొందింపచేస్తుంది. ఇక పెసలు, నువ్వులు, ఆకుపచ్చని వస్త్రాలు ఈ వారం మీరు దానం చేయగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ రెండు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు బాగా కలిసి వస్తాయి.